నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురు? బాగున్నానమ్మా. మనమైతే గురుగారు ఆడవారికి సంబంధించిన సంపూర్ణ జాతకం చేశాము. అలానే గతంలో వచ్చేసి ప్రతి ఒక్కరికి సంబంధించిన రాశి వారీగా సంపూర్ణ జాతకం చేసుకుంటూ వచ్చాము. వాటి రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది గురుగారు. కాకపోతే ఏంటంటే మనకి నక్షత్ర పరంగా కూడా కొంచెం ఇంకా క్లియర్ గా తెలియజేస్తే బాగుంటుంది అని అయితే కొన్ని కామెంట్లు వచ్చాయి గురుగారు. తప్పకుండానమ్మా. సో అందుకని ఈసారి ఇప్పుడైతే మనం నక్షత్ర సిరీస్ మొదలు పెట్టబోతున్నాం. తప్పకుండానమ్మా. ముందుగా మనం వచ్చేసి అశ్విని నక్షత్రం గురించి చెప్పుకుందాం గురుగారు. ఈ అశ్విని నక్షత్రం వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయంటారు? ఈ నక్షత్రం ఏ రాశి కిందకి వస్తుంది? అలాగే ముఖ్యంగా వచ్చేసి గురుగారు ఈ మిత్ర నక్షత్రాల గురించి, అంటే వీళ్ళు వివాహ పొంతన చూసుకుంటున్నా లేకపోతే వ్యాపారం కోసం చూసుకుంటున్నా కూడా ఏ నక్షత్రాల వాళ్ళతో వీళ్ళు చేయొచ్చు అంటారు భాగస్వామిగా? అలానే దేవాలయాల గురించి గురుగారు, ముఖ్యంగా క్షేత్ర దర్శనం అనేది ప్రతి ఒక్కళ్ళకి అదొక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా. అలానే ముఖ్యంగా కనుక మనం తీసుకుంటే ఏ దైవ దర్శనం చేసుకుంటే, ఏ క్షేత్రానికి వెళితే ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి కలిసి వస్తుంది అన్నింటా, వీళ్ళకి విజయం కోసం ప్రయత్నించే వాళ్ళకి అన్నింటా కలిసి రావాలి, లేకపోతే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ అలానే ముఖ్యంగా వివాహం, ఇలా అన్ని రకాల ప్రయత్నాలు చేసే వాళ్ళైతే ఉంటూనే ఉంటారు కదా. వీళ్ళు ఏ క్షేత్రానికి వెళ్తే బాగుంటుందంటారు? చెప్పండి గురుగారు. చాలా అద్భుతమైన విషయాలన్నీ అడిగారు. అయితే గతంలో మనం చేసిన రాశి ఫలితాలకి నక్షత్ర ఫలితాలకి తేడా ఏంటో చాలా మంది తెలియదు. అవును. రాశి ఫలితం అనేసరికి ఒక రాశిలో 2 నుంచి 3 నక్షత్రాలు వచ్చేస్తాయి. అవును. కాబట్టి అవి ఏమవుతాయంటే అందులో చెప్పినవి విడిపోతాయి. ఇది అలా కాదు, ప్రత్యేకంగా నక్షత్రాన్ని చెప్పడం వల్ల ఇది ఎగ్జాక్ట్గా వీళ్ళకి ఎక్కువగా సింక్ అవుతాయి అనమాట. అంతే, అది ప్రత్యేకత. ఈ నక్షత్ర ఫలితాలు వినడంలో ఇంకో ప్రత్యేకత. రెండోది, మీరు అద్భుతమైన క్వశ్చన్స్ అడిగారు, చాలా చాలా ముఖ్యమైనవి, చాలామంది ఎదురు చూసేవి. ఏమిటంటే ఏ నక్షత్రం వాళ్ళు వీళ్ళకి పెళ్లి చేసుకోవడానికి, లేకపోతే కనుక స్నేహం చేయడానికి, లేకపోతే వ్యాపారాలు చేయడానికి చాలా ఇంపార్టెంట్ అది. అది తెలిస్తే వీళ్ళ జీవితంలో నమ్మక ద్రోహాలు అనేవి ఉండవు, అసలు గొడవలు అనేవి ఉండవు. రెండోది గుళ్ళు. ఈ మధ్యకాలంలో చాలామంది అడుగుతున్న విషయం కూడా ఏంటంటే, మా నక్షత్రం మా పాదం ప్రకారంగా మేమే గుడికి వెళ్ళాలి అని ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతున్న విషయాలు. అవును, అంటే క్షేత్ర దర్శనం, ఏ క్షేత్రాన్ని మనం దర్శనం చేయాలనేది విషయం బయట దానికి సరైన కంటెంట్ లేకపోవడం వల్ల, సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా కన్ఫ్యూజ్గా కూడా ఉంది. చాలా ముఖ్యమైన పాయింట్లు అడిగారు కాబట్టి ఖచ్చితంగా బాగా దాని గురించి మంచి విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా గురుగారు, తెలియజేయండి గురుగారు. ముందుగా అశ్విని నక్షత్రం వల్ల అసలు ఎలా ఉంటారంటారు? అశ్విని నక్షత్రం వాళ్ళు అంటేనే మనకి దానికి సంబంధించినటువంటి నక్షత్రానికి అధిపతులు వేరు. మళ్ళీ ఇందాక మనం రాశుల అధిపతి చెప్పుకున్నాం, నక్షత్రానికి అధిపతులు వేరు. ఈ నక్షత్రానికి అధిపతి కేతు అవుతాడు. నక్షత్రానికి కేతు అధిపతి అవ్వడం వల్ల ఏంటంటే కనుక చాలా అద్భుతమైనటువంటి జ్ఞానము. ఇప్పుడు మీకు కేతు అనేవాడు జ్ఞానానికి కారకుడు, మోక్షానికి కూడా కారకుడు. అంటే కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నా కూడా పాజిటివ్ సైన్స్ తీసుకున్నట్లయితే కనుక మోక్షానికి, తెలివితేటలకి, జ్ఞానానికి కారకుడు. కాబట్టి ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అశ్విని దేవతలు అంటే వైద్యానికి సంబంధించి రిలేటెడ్గా ఉండేవాళ్ళు కూడా అశ్విని దేవతలు. కాబట్టి వైద్య రంగంలో కానీ, ఆయుర్వేద వృత్తుల్లో కానీ, హోమియోపతి మెడిసిన్స్లో కానీ, అల్లోపతి వైద్యం అవ్వచ్చు, నాటు వైద్యం అవ్వచ్చు, ఎందులోనైనా సరే వీళ్ళు కనుక ఉంటే నిష్ణాతులు అవుతారు. అందుకని అశ్విని నక్షత్రం వాళ్ళు సాధారణంగా ఇంట్లో ఉంటే వాళ్ళు సగం మెడిసిన్స్ వీళ్ళకి తెలిసిపోతాయి, సగం జబ్బులు వీళ్ళు తెలిసిపోతాయి. హెల్త్ పరమైనటువంటి కాన్సన్ట్రేషన్ వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు ఆ రకంగా. అంతేకాదు అందానికి ఆలవాలం, అందానికి ప్రతీకలు అని చెప్పచ్చు అశ్విని నక్షత్రం వాళ్ళు. అది పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, చాలా అందంగా ఉండడానికి. అన్నిట్లుగా అందం పక్కన పెట్టినట్లయితే పొడుగ్గా, సన్నగా, ఉత్సాహంగా, స్పీడ్గా ఎవరైనా కనబడ్డారు అంటే కనుక వాళ్ళు అశ్విని నక్షత్రం అని చెప్పచ్చు. అశ్విని నక్షత్రానికి చిహ్నం గుర్రం, అవును కదా. అంచేత గుర్రం ఎలాగైతే మంచి మంచి ఉత్సాహంగా, స్పీడ్గా ఉంటుందో, మనకి స్పీడ్గా వెళ్ళే ఏ వాహనాన్నైనా సరే గుర్రంతో పోలుస్తారు. చేతక్కని, లేకపోతే టీవీఎస్ కంపెనీ వాడు చూడండి గుర్రం బొమ్మ వేస్తాడు. ఇలాగా ఐచర్ కంపెనీ వాడు కూడా గుర్రం బొమ్మ వేస్తాడు. సాధారణంగా సగం వాహనాలకి గుర్రాన్నే దానికి ఎంబ్లమ్గా తీసుకుంటుంటారు, చూసారా. అంటే ఉత్సాహానికి, చలాకీతనానికి, స్పీడ్కి, దృఢత్వానికి, పట్టుత్వానికి, ఆఖరికి కామపరమైన కోరికలకు కూడా ఇదే గుర్రం అనేటటువంటి ప్రతీక అన్న. కాబట్టి దానికి రిలేటెడ్గానే అశ్విని నక్షత్రం వాళ్ళలో ఈ లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది అందము, తెలివితేటలు, స్పీడు, స్పోర్టివ్నెస్, చలాకీతనం, కామ కోరికలు విపరీతంగా ఉంటాయి.
అశ్విని నక్షత్రం వాళ్ళకి. వీళ్ళు ఆటలలో కూడా చాలా బాగా రాణించగలరు, స్పోర్ట్స్లో కూడా. అలాగే తెలివితేటలు విపరీతంగా ఉంటాయి, సమయస్ఫూర్తి బాగా ఉంటుంది. కాబట్టి దురదృష్టం ఏంటంటే కంగారు నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, దీనివల్ల ఎన్నోసార్లు నష్టపోతూ ఉంటారు, ఎన్నోసార్లు దెబ్బతింటూ ఉంటారు, మళ్ళీ తిరిగి లేస్తూ ఉంటారు. కానీ వీళ్ళలో ఉండే గొప్పతనం ఏంటంటే కనుక వీళ్ళకి బోర్ కొట్టదు, లేదా బద్ధకము కానీ లేజీనెస్ కానీ ఉండదు వీళ్ళకి. ఏదైనా నష్టపోయినా సమస్య వచ్చినా మళ్ళీ తిరిగి లేస్తారే తప్ప కృంగిపోయే తత్వం వీళ్ళకి ఉండదు. కాబట్టి దెబ్బలు తింటారు, నష్టపోతారు, మళ్ళీ తిరిగి లేస్తారు. కాబట్టి విజయం పొందుతారని చెప్పచ్చు ఎప్పటికైనా సరే. కానీ సులువుగా ఏ విజయమో వీళ్ళకి రాదు. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడాలి, బాగా యాతన పడాలి, ఎన్నోసార్లు అవతల వాళ్ళతో మాటలు పడాలి, ఎన్నోసార్లు పడిపోయి లేవాలే తప్ప సులువుగా ఈజీగా ట్రాక్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వీళ్ళకి ఉండదు. చదువు విషయంలో కూడా అంతే, కన్ఫ్యూజ్ ఎక్కువ వీళ్ళకి. గుర్రం చూడండి, కళ్ళాలు తీసేస్తే ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. కన్ఫ్యూజ్ వాతావరణం ఉన్నట్టుగానే వీళ్ళకి కూడా కన్ఫ్యూజ్. వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ, నిగ్రహణ శక్తి తక్కువ, మనోనిగ్రహణ శక్తి తక్కువ. అందుకని చాలా స్పీడ్గా ఉంటారు, కానీ రాంగ్ రూట్లో ఎక్కువ వెళ్ళిపోతుంటారు వీళ్ళు. అదైనా మీకు తప్పుడు నిర్ణయాలు తీసుకుని, కంగారు నిర్ణయాలు తీసుకుని, తప్పుడు పెట్టుబడులు పెట్టి, తప్పుడు వ్యక్తులతో స్నేహాలు చేసి, ఇలాగ కంగారుగా వీళ్ళ జీవితాన్ని పాడు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎవరైనా దారిలో పెట్టాలంటారు. ఖచ్చితంగా వీళ్ళకి వెనకాల ఎలాగైతే గుర్రాన్ని పట్టుకోవడానికి ఒక కెళ్ళే ఉంటుందో వెనకాల పట్టుకునేవాడు ఒకడు ఉండాలి. అందుకనే చూడండి, సాధారణంగా అశ్విని నక్షత్రం వాళ్ళకి పెళ్ళయ్యేదాకా జీవితం వేరు, పెళ్ళయ్యాక జీవితం వేరు. ఎందుకంటే పెళ్ళయ్యాక వస్తాయి కళ్ళాలు, భర్తకి భార్య రూపంలో, భార్యకి భర్త రూపంలో పట్టుకోవడం. అప్పటిదాకా వీళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చింది చేసేస్తుంటారు, వీళ్ళు ఇష్టం వచ్చిన నడుస్తుంటారు, ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. గాలి ఎలా వీస్తే అలా పోతున్నట్టు అనమాట. తల్లిదండ్రులు అంత గమనం వీళ్ళు కంట్రోల్ చేయలేరు, చేస్తున్నట్టు ఉంటారు కానీ చేయలేరు. ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా తిరిగి సమాధానం చెప్పగలిగే తెలివితేటలు, ధైర్యము, స్పోర్టివ్నెస్ చాలా ఉంటాయి. అసలు చిన్నప్పుడు పిల్లలైతే వీళ్ళు పట్టుకోలేవండి బాబు. అల్లరితో పాటుగా మొండితనం, మూర్ఖత్వం, విపరీతమైనటువంటి అల్లరి చేష్టలు, పాడు చేయడాలు, వస్తువులు రకరకాలు వ్యవస్థగా ఉంటారు చిన్నప్పుడు వీళ్ళు. ఎదిగి కొలిది కూడా జ్ఞానం వచ్చినా కూడా వీళ్ళు ఏంటంటే ఆకతాయితనం పోదు వీళ్ళకి. అదైనా మీకు చిలిపితనం అంటారు చూసారా, పక్కవాన్ని గెల్లడాలు, గిచ్చరాలు, ఏడిపించడాలు, సరదాలు, బాగా ఎక్కువ వీళ్ళకి. ఎంటర్టైన్మెంట్ పిచ్చి వాళ్ళే చెప్పచ్చు వీళ్ళు. సినిమాలకి, ఎంటర్టైన్మెంట్కి, సీరియల్స్కి, లేకపోతే సెల్ ఫోన్స్కి, వీటికి బాగా ఎక్కువగా ఎడిక్ట్ అవుతారు. చిన్నపిల్లలు అయితే గేమ్స్కి బాగా బానిసలు అవుతారని చెప్పచ్చు. ఫ్రెండ్స్ అంటే బాగా ఇష్టం, స్నేహితులతో తిరగడం, సరదాగా కాలక్షేపం చేయడం, మాట్లాడడం. ఫస్ట్ స్నేహితులతో ఎక్కువసేపు మాట్లాడడం, ప్రయాణాలు చేయడం, సరదాగా ఉద్యానవనాలకి, యాత్రలకి తిరగడం. ఎక్కువ తిరగడం వీళ్ళకి ఇష్టం అనమాట. కాళ్ళు నిలబడం అంటారు చూసారా, అలాగా ఒక చోట కాళ్ళు నిలబడం వీళ్ళకి. ఒక్కరోజు వీళ్ళని ఇంట్లో పెట్టి బంధించలేము వీళ్ళని. ఉన్నారా అంటే పిచ్చిపోతుంది వీళ్ళకి, బయట తిరుగుతుండాలి వీళ్ళకి, సరదాగా అలాగే కాలక్షేపంగా తిరుగుతూ ఉండాలి. ఏ వయసులో వీళ్ళు కొంచెం స్టాండర్డ్ 30 సంవత్సరాలు దాటాలమ్మా. కానీ అప్పటిదాకా కూడా వీళ్ళేమి ఆకతాయికతనంగా ఉండరు, సంపాదిస్తారు, వ్యవస్థ చేస్తారు. కానీ జీవితంలో అమ్మయ్య ఇప్పుడు నేను గాడిలో పడ్డానరా అనే పరిస్థితి వచ్చేసరికి 30 సంవత్సరాలు పడుతుంది. అప్పటిదాకా వీళ్ళకి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, మారుతుంటారు. ఉద్యోగాలు మారడం కానీ, వ్యాపారాలు మార్చడం కానీ, నిలకడలేనటువంటి పరిస్థితులు అయితే ఉంటూ ఉంటాయి. కానీ ఒక్కసారి వీళ్ళు స్టాండర్డ్ అయ్యారా, వీళ్ళ జీవితంలో ఎవ్వరు వీళ్ళని తప్పించలేరు, అలా ఉంటుంది. అలాగే కుల వృత్తులు బాగా రాణిస్తాయి వీళ్ళకి. పెద్దల నుంచి వచ్చిన కుల వృత్తులు కానీ, లేదా ఏదైనా పురోహిత వృత్తులు అవ్వచ్చు, డాక్టర్ వృత్తులు అవ్వచ్చు, లేకపోతే సినిమా యాక్టింగ్ నుంచి సినిమా యాక్టర్లు అవ్వచ్చు, ఇలాగ కుమ్మరి పని, ఏ పని అవ్వచ్చు. కుల వృత్తులు అనేవి ఉంటాయి చూసారా, తల్లిదండ్రులు సంక్రమించినటువంటివి. వాటిలో వీళ్ళు బాగా నిష్ణాతులు చెప్పచ్చు. ఆర్టిస్టులుగా, తర్వాత టెక్నీషియన్స్గా, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్లుగా, సీఈఓలుగా వీళ్ళు బాగా రాణించగలుగుతారు. అన్నిటి కనుక గొప్పగా వ్యాపారవేత్తలుగా బాగా రాణించగలుగుతారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టర్లు, వీటికి సంబంధించిన వాటిలో బాగా రాణించగలుగుతారు. ఫుడ్ ఇండస్ట్రీ వీళ్ళకి విపరీతంగా రాణిస్తుంది. వీళ్ళకి సాధారణంగా ఆహార ప్రియులు, ఫస్ట్ తిండికి తట్టుకోలేరు. మంచి రుచికరమైన పదార్థం కనపడిందంటే లోపలికి వెళ్ళిపోవాలి, అది ఆహార ప్రియులు అని చెప్పచ్చు. కాకపోతే వీళ్ళ జీవితంలో వచ్చి పెద్ద సమస్యదే ఆ ఆహార లోల్యం వల్ల అనారోగ్యం పాడు చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. బయట ఫుడ్లు తినేయడం, జంక్ ఫుడ్లు తినేయడం, ఆయిల్ ఫుడ్లు తినేయడం, వీటి వల్ల ఎక్కువగా ఆరోగ్యం పాడవడం, అనవసరంగా దీర్ఘకాలిక రోగాలు తెచ్చుకోవడం, శస్త్రచికిత్సలు, వీటిని బారిపడే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. కాబట్టి వీళ్ళు ఏది పడితే అది ఎలా పడితే అలా తినేస్తే వీళ్ళకి ఆరోగ్యం సహకరించదు, తొందరగా జబ్బులు పడే అవకాశాలు వీళ్ళు బాగా ఉంటాయి. కుటుంబ పరంగా ఎలా ఉంటుంది? చాలా మంచి సౌఖ్యం. కుటుంబంలో ఎవరికి ఏదైనా సరే ఫస్ట్ అడ్డేది వీళ్ళే. కుటుంబాన్ని ప్రొటెక్షన్ చేయడం కానీ, కాచి కాపాడడం కానీ, వీళ్ళు కుటుంబంతో ఇన్ని గొడవలైనా పడతారు, కానీ కుటుంబాన్ని బయట వ్యక్తి ఎవడైనా అంటే మాత్రం ఒప్పుకోరు వీళ్ళు. అలాగా
రెండోది గొడవలు, అనవసరమైన గొడవల్లో ఇరుక్కుపోతుండడాలు, పోలీస్ కేసులు అవ్వచ్చు, రకరకాల వాటిల్లో అవ్వచ్చు, తొందరగా గొడవలు పెట్టుకుని ఇరుక్కుపోయే పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటికి వీళ్ళు చాలా దూరంగా ఉండాలి. అలాగే కలహాలు, ఫ్రెండ్స్ తోటి అవ్వచ్చు, ఇంకోటితో అవ్వచ్చు, ఎక్కువ కలహాలు వస్తుంటాయి వీళ్ళకి. కాబట్టి గొడవలకి కలహాలకి చాలా దూరంగా ఉండడం మాత్రం చాలా ముఖ్యం. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు మంచి ఫ్రెండ్ సర్కిల్లో మాత్రం మంచి పేరు తెచ్చుకోగలుగుతారు, డబ్బు సంపాదించగలుగుతారు ఫ్రెండ్ సర్కిల్ ద్వారా. అలాగే రియల్ ఎస్టేట్ వీళ్ళకి బాగా యోగిస్తుంది. అలాగే కార్లు, వాహనాలు, మెడిసిన్స్, మెడికల్కి సంబంధించినటువంటి ఫీల్డ్లో వీళ్ళు బాగా రాణిస్తారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, దీనికి సంబంధించిన దాంట్లో బాగా రాణిస్తారు. అగ్నిమాపకమైనటువంటి వాటి వల్ల అంటే పొయ్యిలు, గ్యాస్ సంబంధించినటువంటి రిలేటెడ్లు, ఇలాంటి వాటిలో బాగా రాణిస్తారు. ఆహార పదార్థాలకు సంబంధించిన వాటిలో బాగా రాణిస్తారు. ఇలాంటివన్నింటిలో వీళ్ళు ఎక్కువగా నిష్ణాతులు అవ్వగలుగుతారని చెప్పచ్చు. అలాగే ఎలక్ట్రికల్ ఐటమ్స్, గూడ్స్, హోమ్ అప్లయన్స్, ఫర్నిచర్ రంగం వీటిలో బాగా రాణిస్తారు. అన్నింటికన్నా ముఖ్యంగా వీళ్ళకి బంగారము, బట్టలు, పెట్రోలు, ఆయిల్స్, నూనె సరుకులు, నూనె పదార్థాల్లో వ్యాపారాలు విపరీతంగా యోగిస్తుంది వీళ్ళకి. ఇలాంటి వ్యాపారాలు చేయొచ్చు. వాటితో పాటు బ్రహ్మాండంగా విదేశీ యోగం అయితే అద్భుతంగా కనపడుతుంది వీళ్ళకి. తొందరగా విదేశాలు రావడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, సెటిల్ అవ్వడం కానీ బాగా జరుగుతాయి. కానీ ఒకానొక సమయంలో వీళ్ళకి జాతకంలో ఉండేటటువంటి గ్రహదోషాల వల్ల కానీ, ఎందుకంటే వీళ్ళకి కుజుడు యోగించాలి, తర్వాత రవి యోగించాలి, రాహు యోగించాలి, అప్పుడు విదేశీ యోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిలో ఏది సరిగ్గా యోగించకపోయినా యోగ భంగాలు అయిపోయి అవకాశాలు చేజారిపోవడం, మిస్క్యారీలు అవ్వడం, లేదా ఈ యొక్క వీసాలు రిజెక్ట్ అవ్వడాలు ఇలాంటివి బాగా జరుగుతుంటాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు. నక్షత్రాధిపతి ఎవరు గురుగారు? కేతువు అమ్మ. కేతువు. నక్షత్రాధిపతి కేతు అవుతాడు. మామూలుగా రాశి అయితే అశ్విని నక్షత్రం మేషరాశిలోకి వెళ్తుంది. మళ్ళీ రాశి అధిపతి మళ్ళీ కుజుడు అవుతాడు, కానీ నక్షత్రాధిపతి కేతు అవుతాడు. కాబట్టి నక్షత్రం ప్రకారంగా చూసుకుంటాం. కాబట్టి నక్షత్రం ప్రకారంగా చూసుకున్నట్లయితే కనుక ఇలాంటి ఫలితాలు ఉంటాయి. కానీ మంచి మనస్తత్వం, సహాయ గుణం, దానగుణం, దయాగుణం, పరోపకారం చాలా బాగా ఉంటూ ఉంటాయి. కానీ వీళ్ళలో ఉండే పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే నమ్మక ద్రోహాలు, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడాలు, దుబారా ఖర్చులు, ఇవి బాగా ఉంటూ ఉంటాయి. కామపరమైన కోరికల వల్ల చాలాసార్లు తప్పులు చేస్తారు వీళ్ళు. భోగాలంటే ఇంట్రెస్ట్, అనవసరమైన వస్తువులు ఎక్కువ కొనుగోలు చేయడం, ఈఎంఐల ద్వారా రకరకాల వాడదా వస్తువులు కొనుగోలు చేయడం, కొంతకాలం పాటు ఈ రుణ బాధలు బాగా వీళ్ళు వేధిస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, హెల్త్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి, ఫ్యామిలీ రిలేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, గొడవల జోలికి వెళ్ళకూడదు, భార్యాభర్త రిలేషన్ జాగ్రత్త తీసుకోవాలి. ప్రేమించిన వ్యక్తులతో కూడా తొందరగా విడిపోయే లక్షణాలు ఎక్కువ ఉంటుంటాయి వీళ్ళకి. కాబట్టి ప్రేమ విషయంలో కూడా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్య సూచన, ఎవరిని ప్రేమించినా సరే. ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది కదా గురుగారు, సో ఎలా ఉంటుందండి? జన్మల్లో ఉన్నాడు కాబట్టి బాగా ఏడిపిస్తాడు, బాగా మెంటల్ టెన్షన్ గురి చేస్తాడు. ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగ భంగాలు, విదేశాల్లో ఉండేవారు ఉద్యోగాలు పోవడాలు, కుటుంబ కలహాలు, నమ్మక ద్రోహాలు, నరదిష్టి, మానసిక అశాంతి, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలతో పాటుగా వాహన ప్రమాదాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యం. కాబట్టి వాహనం అనేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ సంవత్సరం ముఖ్యంగాను. కంపల్సరిగా వీళ్ళు మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి జాతక దోష పరిహారాలు చేయించుకోవాలి. కుజుడికి, రాహువుకి, శనికి దానికి కూడా జపం చేయించుకోవడం, దానికి సంబంధించి కొన్ని ఏదైతే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూసుకోవడం, ఏ దశలు నడుస్తున్నాయో చూసుకోవడం, దాన్ని బట్టి అవసరమైతే వాటికి దానికి సంబంధించి హోమాలు పరిహారాలు చేయించుకోవడం చేసుకుంటే ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఇబ్బంది ఉండదు. శని వల్ల రాబోయే రోజుల్లో కూడా ఏలాంటి శని వల్ల ఇబ్బందులు ఉండదు. ఏదైతే కోరికలు ఉన్నాయో నెరవేరితే భవిష్యత్తు బాగుంటుంది. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి దానికి ఏ పరిహారాలు చేయాలో చేసి చెప్తాం, లేదా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి తద్వారా వీళ్ళు తొందరగా అలాంటి సమస్య నుంచి బయటపడగలుగుతారమ్మా. తప్పకుండా గురుగారు వీళ్ళకి వచ్చేసి మిత్ర నక్షత్రాలు ఏమంటారు? వివాహ ప్రయత్నం చేస్తున్నా లేకపోతే వ్యాపారం కోసం చూస్తున్నా కూడా వీళ్ళకి అసలు భాగస్వామ్యం కలిసి వస్తుందా లేదా, అలానే ఈ సంగతులు కూడా తెలియదు. తప్పకుండానమ్మా. అయితే ప్రధానంగా వీళ్ళకి సరిపడే నక్షత్రాలు చెప్తాను. అయితే వివాహానికి అవ్వచ్చు, లేదా ఉద్యోగాలు చేయడానికి అవ్వచ్చు, వ్యాపారాలు చేయడానికి అవ్వచ్చు, ఏదైనా సరే రిలేషన్ నమ్మటానికి రిలేషన్ అనుకోండి, వీళ్ళతో ఇంకో వ్యక్తితో రిలేషన్ ఏ నక్షత్రం వాడితో బాగుంటుంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా ఇది అమ్మాయి నుంచి తీసుకోవాలి, అమ్మాయి నక్షత్రాలు బట్టి తీసుకోవాలి. అర్థమైందా? అంచేత ఈ భరణి నక్షత్రం అర్థమైందా, అశ్విని నక్షత్రం వాళ్ళకి, అశ్విని నక్షత్రం అమ్మాయికి, నేను చెప్పి అశ్విని నక్షత్రం అమ్మాయికి. మీరు అబ్బాయి అనుకోండి, మీరు ఈ రకంగా చూసుకోవాలన్నమాట. అమ్మాయి నుంచి చూసుకోవాలి మీరు. అర్థమైందా? మీది భరణి అనుకోండి, అశ్విని నుంచి చూసుకోవాలన్నమాట. అలాగా ఇది భరణి నక్షత్రం ఒకటి, కృత్తికా నక్షత్రం 1, 2 పాదాలు ఒకటి, రోహిణి నక్షత్రం ఒకటి, మృగశిర 2, 3 పాదాలు, పునర్వసు 3, 4 పాదాలు, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, మఖ, పుబ్బ, ఉత్తర 1, చిత్త, స్వాతి, విశాఖ 3, 4 పాదాల వారు, అనురాధ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1, 2 పాదాల వారు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం 2, 3 పాదాల వారు.
వీళ్ళతోటి అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం రేవతి నక్షత్రం వాళ్ళు వీళ్ళతోటి అశ్విని నక్షత్రం వాళ్ళకి రిలేషన్లు బాగుంటాయి. అది పెళ్ళి కావచ్చు, వ్యాపారాలు చేయడానికి అవ్వచ్చు, ఆఖరికి మీరు అనుకున్నటువంటి స్నేహాలు అవ్వచ్చు, మీరు అనుకున్న ఏవైనా రిలేషన్లు అవ్వచ్చు, ఏవైనా సరే. అంటే ఆడవాళ్ళ నక్షత్రం నుండి పొంతన చూసుకోవాలి. గురుగారు మరి ఇన్ కేసు ఇప్పుడు మగవారు వ్యాపారం కోసం చూస్తున్నారు అనుకోండి, ఇద్దరు మగవాళ్ళే వ్యాపారం అయితే అప్పుడు ఎలా చూసుకోవాలి? ఇద్దరు మగవాళ్ళైనా కూడా ఇలా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన సరిపోతాయి. అదే మిత్ర నక్షత్రాలు అంటారు వీటిని. అలా చూసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళ జీవితంలో వ్యాపారాలకి వివాహాలకి కూడా ఈ నక్షత్రం వాళ్ళు మీకు బాగా సూట్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి నక్షత్రాలు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళండి, వీడియో వెనక్కి వెళ్తే మళ్ళీ పెట్టుకోండి, చక్కగా మళ్ళీ వినండి 2-3 సార్లు. అది విషయం. వీళ్ళకి కలిసి వచ్చే రంగు గురుగారు, కలిసి వచ్చేటటువంటి రంగు వీళ్ళకి శుక్రవారం కలిసి వస్తుంది. వారం అయితే కనుక కలిసి వచ్చేటటువంటి దిక్కు పడమర దిక్కు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అశ్విని నక్షత్రాలు తెలుపు రంగు కదా, మరి శ్వేతాశ్వాలు తెలుపు రంగు వీళ్ళకి బాగా సూచిస్తుందమ్మా. అది విషయం. తప్పకుండా గురుగారు. ఇంకా చివరిగా వచ్చేసి మన క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. వీళ్ళకి ప్రస్తుత పరిస్థితి బాగాలేదు, అసలే ఏళ్ళనాటి శని ఉంది. అట్లా అని కాకపోయినా అసలు వీళ్ళ జీవితంలో ఎలాంటి కష్టాలు చూస్తున్నా ఏ క్షేత్రాన్ని వీళ్ళు దర్శించుకుంటే వీళ్ళ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది అంటారు? ప్రధానంగానమ్మా మనకి అంటే ఒక రకంగా పూర్వీకులు మనకి ఋషులు అధ్యయనం చేసిన దాని ప్రకారంగా ద్రాక్షారామ క్షేత్రం, దాన్ని దక్షారామం అంటాడు, దక్ష యజ్ఞం చేసినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశం నుంచి 30 కిలోమీటర్ల సరౌండింగ్లో ఈ యొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి పాదాలకు సంబంధించినటువంటి శివాలయాలు ప్రతిష్ఠితం చేశారు అని చెప్పేసి మనకి ఋషులు తెలియజేశారు పూర్వీకులు. ఆ ప్రకారంగా మనకి జాతకంలో ఉండే దోషాలు పోవడానికి, నక్షత్రంలో ఉండే దోషాలు పోవడానికి ఆ క్షేత్రాలు దర్శనం చేస్తే ఆ నక్షత్ర దోషం పోతుంది అనేటటువంటి ప్రసిద్ధి. మిగతా చాలా క్షేత్రాలు ఉన్నాయి, పెద్ద పెద్ద విశేషమైన క్షేత్రాలు, దాని కాన్సెప్ట్ వేరు. కానీ మీరు అడిగిన విధానం ప్రకారంగా ఈ నక్షత్రం వాళ్ళకి ఏ ఆలయం వెళ్ళి దర్శనం చేస్తే వాళ్ళకి దోషాలు పోతాయి అన్నట్లయితే కనుక దానికి మనకి ఈ అశ్విని నక్షత్రం 1వ పాదం వారు అనుకోండి, వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని క్షేత్రం ఉంటుంది. చాలా విశేషమైనటువంటి క్షేత్రం. భీమేశ్వరుడు చాలా శక్తి కలిగినటువంటి వాడు. ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి ఒక్కసారి అభిషేకం చేసుకున్నట్లయితే వాళ్ళకుండే ధర్మపరమైన కోరికలు ఎవరైనా నెరవేరుస్తాడు. ఈ క్షేత్రాలు ఏవైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవడో నాశనం అయిపోవాలి, ఎవడో డబ్బులు నాకు వచ్చేయాలి, ఇలాంటి అధర్మపరమైన కోరికలు అయితే నెరవేరవు. మీరు ధర్మబద్ధంగా నాకు పెళ్ళి అవ్వాలి, పిల్లలు కలగాలి, రుణబాధలు పోవాలి, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఇలాగ ధర్మబద్ధమైన కోరికలు మీరు ఏమి కోరుకున్నా సరే ఇప్పుడు నేను చెప్పే క్షేత్రాలకు మీరు వెళ్ళి దర్శనం చేసుకున్నా, ప్రదక్షిణాలు చేసినా, అభిషేకం చేసుకున్నా కూడా మీకు నెరవేరడం ఖాయం. గురుగారు ఏదైనా క్షేత్రానికి వెళ్తే ఒక రోజు నిద్ర చేస్తే మంచిది అని చాలా మంచిది. సో ఒక్క రోజు నిద్ర చేయాలంటారా ఆ క్షేత్రంలో, లేకపోతే అంటే సాధారణంగానమ్మా నిద్ర చేయడం అనేది చాలా ఉత్తమమైన మార్గం. క్షేత్రాలకు వెళ్ళామంటే రాత్రి నిద్ర చేయడం వల్ల అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల మనలో ఉండేటటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఖచ్చితంగా పారద్రోలు పడుతుంది. చాలా విశేషం, పుణ్యం. అందుకనే మన పూర్వీకులందరూ కూడా ఖచ్చితంగా నిద్ర చేసేవారు. అప్పట్లో దానికి తగ్గ అరుగులు, దానికి తగ్గ మండపాలు, ఇప్పుడు తిరుపతిలో అయితే 1000 కాళ్ళ మండపాలు లాంటివి దాని గురించి పెట్టేవారు. ఇలాంటివి ఇప్పుడు లేవు. ఇప్పుడు ఎండోమెంట్ విధానం వచ్చిన తర్వాత గుళ్ళు పరిస్థితి చాలా దరిద్రంగా ఉంది. అది మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకునే విషయాలు కావు. కాబట్టి దానికి సెక్యూరిటీ గార్డులు, కెమెరాలు. ఇప్పుడు మామూలుగా మాట్లాడుకున్నట్లయితే ఏదో గుళ్ళోకి వెళ్ళి నువ్వు పడుకున్నావు అనుకుందాం అండి, పొద్దునగా ఆ గుళ్ళో ఉద్దరణ పోయినా చెంబు పోయినా నువ్వే దుబ్బేసామంటారు. ఈ కారణాలుగాను నిద్రించాలన్న భయం వేస్తుంది, నిద్రపోమని చెప్పాలన్న భయం వేస్తుంది. అర్థమైంది మీకు? కాకపోతే అదృష్టం అవకాశం ఉండి అక్కడ అవన్నీ అవకాశం ఇస్తే చెయ్యండి పరిసర ప్రాంతాల్లో. కానీ దర్శనం చేసుకుని అభిషేకం చేసుకొచ్చినా చాలు. ఒక్కసారి వెళ్ళొస్తే చాలమ్మా. సాధారణంగా సంవత్సరానికి ఒకసారి వెళ్ళమంటారు, కానీ మీ ఓపిక, మీ తీరిక దగ్గరగా ఉందనుకోండి, సంవత్సరానికి ఒకసారి కాదు, రోజు ఒకసారి వెళ్ళే నష్టం లేదు. ద్రాక్షారం మీకు ఎంత దూరమో చూసుకోండి. వీడియోలో ఉన్నవాళ్ళు అమెరికాలో ఉన్నవాళ్ళు వీడియో వింటారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వీడియో వింటారు, ద్రాక్షారంలో ఉన్న వాళ్ళు వీడియో వింటారు. కాబట్టి మీ దగ్గరని బట్టి, మీ అవకాశాన్ని బట్టి, అవకాశం ఉంటే రోజు చేసుకోండి. ఇప్పుడు అశ్విని నక్షత్రం 1వ పాదం వాళ్ళకి సంబంధించి, లేకపోతే అశ్విని నక్షత్రం ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క ఆలయం. ఓకే, ఇది 1వ పాదానికి 1వ పాదానికి మాత్రమే నేను చెప్పినటువంటి వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారి గుడి. ఓకే, 2వ పాదానికి అశ్విని నక్షత్రం 2వ పాదం వారికి హసన్బాద్ అని ఉంది. హసన్బాద్ అంటే అక్కడే ద్రాక్షారం దగ్గరలోనే. ఇప్పుడు నేను చెప్పే క్షేత్రాలన్నీ ద్రాక్షారానికి 30 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉంటాయి. మీరు సాధారణంగా ద్రాక్షారం వచ్చేసి ముందర భీమేశ్వర స్వామి గుడి దండం పెట్టేసుకున్న తర్వాత మీ నక్షత్రం ఏదైతే ఉందో అడిగి వెళ్ళిపోవచ్చు మీరు. ఒకసారి దేవాలయం పేరేంటి గురుగారు? 2వ పాదం హసన్బాద్ దేవాలయం శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క దేవాలయం. మల్లికార్జునుడు అంటే సామాన్యుడు కాదు, ఈయన కూడా విశేషమైనటువంటి ఒక్క మారేడు దళంతో అక్కడ
మనం స్వామివారికి అర్పణ చేసినా కూడా చాలుట సమస్త దోషాలు పోగొట్టి ముఖ్యంగా గ్రహ దోషాలు పోగొడతాడు అని ప్రసిద్ధి. ఇక అశ్విని నక్షత్రం 3వ పాదం వారి యొక్క లింగం సింగంపల్లి అని ఉంది. సింగంపల్లిలో శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి యొక్క ఆలయం. అక్కడికి వెళ్ళి జపం చేసుకున్న, తపస్సు చేసిన, ఏం చేసినా వెంటనే సిద్ధిస్తుంది అని ప్రత్యేక. కాబట్టి అక్కడికి వెళ్ళి కనీసం పంచాక్షరి ఓ నమశివాయ అని కానీ, కాలభైరవ స్తోత్రం, చంద్రశేఖరాష్టకం ఏది పారాయణ చేయండి మీకు ఇష్టం, మీకు వెంటనే కోరికలు తీరుతాయి, సిద్ధి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. ఇక 4వ పాదం అశ్విని నక్షత్రం 4వ పాదం వారికి సంబంధించినటువంటిది దుగ్గుదూరని ఉంది. దుగ్గుదూరులో శ్రీ మల్లేశ్వర స్వామి వారి యొక్క ఆలయం. అక్కడ కూడా మల్లేశ్వర స్వామి వారు చాలా ప్రసిద్ధి, అభిషేకాలు జరుగుతాయి, ఉత్సవాలు చాలా బాగా చేస్తారు, అక్కడ చాలా విశేషం. ఈ చేత ఈ 4 ఆలయాలు కూడా ఈ 4 పాదాల వారికి సంబంధించినవి. కాబట్టి మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మీకు కంగారుగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా చూసుకుని మీకు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి. దానివల్ల కూడా మీకు దోషాలు పోతాయి. తప్పకుండా గురుగారు, ఎంతో చక్కని విషయాలు అయితే ఇప్పటిదాకా క్షేత్ర దర్శనం చేసుకోవాలని తెలుసు, కానీ వాళ్ళ రాశికి వాళ్ళ నక్షత్రానికి తగ్గ దర్శనం కనుక చేసుకుంటే వాళ్ళ జీవితం అయితే ఖచ్చితంగా మారుతుంది కనుక. సో గురుగారు చెప్పినట్లు ఈ క్షేత్ర దర్శనం చేసుకోండి. అలాగే మీ నక్షత్రం గురించి అయితే మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి, లేకపోతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము అంటే స్క్రీన్ పైన గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని కామెంట్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేయండి. అలాగే అశ్విని నక్షత్రం వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.